అంతా కంగారే, ఏం పట్టించుకోరు. విక్రమ్ గారు, విక్రమ్ గారు, విక్రమ్ గారు, అంతా రివర్స్ అయిపోయింది. ఎంత చెప్పినా శంకరం మాస్టర్ ఒప్పుకోవటం లేదు. పైగా కోర్టుకు వెళ్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ శంకరం మాస్టర్ ఇంటి వెనకాల మన న్యూ ఇండియా బిల్డర్స్ తవ్వుతున్న పునాదుల్ని ఆపాలని, లేదంటే తన ఇల్లు కూలిపోతుందని మన మీద దావా వేస్తాడట. తెలుసు కదా అతను కోర్టుకు వెళ్తే జరగబోయేది ఏమిటా అని. మన నిర్మాణాలు ఆగిపోతాయి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. అదే గనక జరిగితే మనకు రాబోయే నష్టం కోట్లండి, కోట్లు. ట్రస్ట్ us, we will save you. విశ్వసిస్తే రక్షిస్తాం. మన కంపెనీ క్యాప్షన్ ఇది. ఈ క్యాప్షన్ ని ఫైనలైజ్ చేసేటప్పుడు కాపీ రైట్స్ రిజిస్టర్ చేసే ఒక అమ్మాయి అడిగింది, విశ్వసించని వారిని ఏం చేస్తారు అని. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయికి చెప్పిన సమాధానం, శిక్షిస్తాం. వేళటికి ఇది చాలు, సరేనండి. మిగిలింది రేపు చెప్తాను. అలాగేనండి. అదిగో ఆ నిలబడ్డాయనే శంకరం మాస్టారు. డబ్బులిచ్చే చోట డబ్బులిచ్చి, భయపెట్టే చోట భయపెట్టి, కోరుకున్నదేదైనా సరే కైవసం చేసుకునే వంశంలో పుట్టాడు ఈ విక్రమ్. ఈ ఇల్లు స్థలం ఇచ్చేస్తే చాలు, ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు ఈ విక్రమ్. ఈ ఇంటిని మేము అమ్మమని మీకు ఇంతకు ముందే చెప్పాం కదా లాయర్ గారు. ఇంతకు ముందు మా నాన్నగారు మీకు ఏం చెప్పారో ఇప్పుడు అదే చెప్తున్నాం. నీ దృష్టిలో ఇదొక స్థలమో కట్టడమో కావచ్చు, కానీ నాకు అలా కాదు. మా తాత ముత్తాతలు ఇక్కడే జీవించి కాలం చేసిన పవిత్ర పుణ్యస్థలం ఇది. ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమైన స్థలం. నా భార్య సావిత్రిని మట్టి చేసింది ఈ స్థలంలోనే. మీ భార్య సమాధైన ఈ ఇల్లు ఇలాగే రీసెట్ చేసిస్తాం మాస్టర్ గారు. మీరెక్కడ కోరుకుంటే అక్కడ, ఎలా కోరుకుంటే అలా. ఈ మట్టిని తీసుకొచ్చి నేను కోరుకున్నట్టే ఇంకో చోట కట్టివ్వగలరు. కానీ ఈ పరిసరాలతో మమేకమైన నా జ్ఞాపకాలు, వాటిని తిరిగి తీసుకురాగలరా మీరు? నాకు దీన్ని అమ్మే ఉద్దేశమే లేదు. రాత్రి 7 గంటల వరకు సమయం ఇస్తున్నాను. ఆలోగా నిర్ణయం నాకు చెప్పాలి. ఈ స్థలాన్ని నాకు అమ్ముతానన్న నిర్ణయం. నాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో మా న్యూ ఇండియా బిల్డర్ సింబల్ని. అంతు చూస్తాను. హలో, పోస్ట్ మార్టం అయిపోయింది. మేము ఇంటికి వస్తున్నాం. ఎవరు?
సరే ఇస్తున్నాను. ఎవరో తెలీదు, శంకరం మాస్టర్ గారికి ఇవ్వమన్నారు. నమస్కారం. మాగుంట విక్రమ్ని చూసావుగా, నీ కొడుకు గతి. ఆ స్థలం నాకు కావాలి. నీకు ఆలోచించుకోవడానికి ఇంకో అవకాశం ఇస్తున్నాను. వ్యాన్ని తిప్పమని చెప్పు. చెప్పాను కదా, తిప్పమని చెప్పు. ఏమిటి మీరు చేస్తున్న పని? శవాన్ని తీసుకురావడానికి ఇది ఏమన్నా శ్మశానమా? చూడు పెద్దాయనా, ఇది కలెక్టరేట్ అయ్యా, కలెక్టరేట్. తెలుసు కనుకనే ఇక్కడికి వచ్చాం. ఆ దుర్మార్గులు చంపిన నా కొడుకు శరీరం ఇది. దీన్ని తీసుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నాకు న్యాయం జరగాలి నాకు. ఎవరు అదే? దారికి అడ్డం తప్పుకోండి. ఏయ్, శవాన్ని తీసుకెళ్ళు. ఛానల్లో వార్తల కోసం సీన్ సృష్టించాలని చూసావంటే నీ వయసును కూడా పట్టించుకోను. తోలు తీసి ఉతికారేస్తాను. రే ముసలోడా, ఇదిగో ఈ యూనిఫామ్ చూసావా? ఇస్త్రీ చేసిన కాకి డ్రెస్సు, టోపీ ఇచ్చి సిటీ పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వం నన్ను నియమించింది ఇలాంటి వెధపనులు జరగకుండా చూసుకోవడానికే. రేయ్, చెప్తుంటే నీకు వినపడలేదా? నిరుద్యోగ భృతి, విధవా పెన్షన్ల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళందరి ముందు చనిపోయిన నా తండ్రి వయసున్న నిన్ను కొట్టాను అన్న చెడ్డ పేరు నాకు రాకూడదన్న ఆలోచనతో చెప్తున్నా. ఈ శవం తీసుకెళ్ళు. లేదు, నాకు న్యాయం జరగకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. మళ్ళీ అదే మాట మాట్లాడతావు. శివం, అరెస్ట్ చేయి. సరే, అక్రమంగా ప్రవర్తిస్తుంటే కొట్టకుండా ఏం చెప్పంటారు చెప్పండి. ఏంటిది? ఏంటి మాస్టర్ గారు, ఇది కలెక్టరేట్ కదా, మీరు ఇక్కడ ఎలాంటి పని చేయొచ్చా? నాకు న్యాయం జరగాలి సార్. నాకు వీళ్ళ నుంచి రక్షణ కావాలి సార్. ఒక నిమిషం. ఆ న్యూ ఇండియా బిల్డర్స్ విక్రమ్కి ఇతనికి ఏదో గొడవ అనుకుంటాను. ఇతని ఇంటిని స్థలాన్ని అతను అమ్మమన్నాడు. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్న కలెక్టర్ నేను. కొత్తగా వచ్చే కలెక్టర్కి నేను ఇవన్నీ విశదీకరిస్తాను. మీకు న్యాయం జరుగుతుందని నేను ధైర్యంగా చెప్పగలను. వచ్చే కలెక్టర్ నిజాయితీపరుడని నాకు బాగా తెలుసు. అందువల్ల మీరు ధైర్యంగా ఉండండి. నా ఇంటి కోసం చేస్తున్న దౌర్జన్యాన్ని మీరే ఆపాలి సార్. నా కొడుకుని చంపిన హంతకుల్ని కనిపెట్టండి సార్. తప్పకుండా కనిపెడతారు.